హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం తెలగపిండి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నువ్వు పప్పును గానుగలో వేసి ఆడినప్పుడు పప్పు నుండి నూనె సెపరేట్ అయిపోయి వచ్చే పిండి అచ్చులను తెలగపిండి అంటారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి తెలగపిండి చాలా మంచిది. వైరస్ల బారిన పడకుండా ఉండాలంటే ఇలాంటి కూరలను అందరూ తప్పనిసరిగా తినాలి. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. దీని తయారీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో 3 చెంచాల నూనె పోసుకుని అది కాగిన తర్వాత 10 పొట్టు తీసిన వెల్లుల్లి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలను 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని నీళ్లను మరగనివ్వాలి. నీళ్ళిలా మరుగుతున్నప్పుడు 1 కప్పు తెలగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. గుర్తు పెట్టుకోండి, 1 కప్పు తెలగపిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. దీనిపై మూత పెట్టుకుని మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కర్రీ అంతా కూడా బాగా మగ్గిపోయి పొడి పొల్లాడుతూ వచ్చింది కదూ. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే తెలగపిండి కూరను సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. ఈ కూరను బాలింతలు ఎక్కువగా తింటారు. తెలగపిండి పప్పు, తెలగపిండి మునగాకు, తెలగపిండి రొయ్యలు, తెలగపిండి బీరకాయ, ఇలా తెలగపిండితో రకరకాల కూరలు వండుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెలగపిండి కూరను మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలు మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.